ఈ ఆసక్తికరమైన చర్చలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కొత్త పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అమరావతిలో ఆయన ఇంటి స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. రాష్ట్ర రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం పరిశోధనలు చేసిన చంద్రబాబు చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థలం ప్రస్తుతం 3 రైతుల పేరిట ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ స్థలాన్ని రిటర్నబుల్ ఫ్లాట్ గా ప్రకటించగా ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ ఫ్లాట్ సుమారుగా 25,000 చదరపు గజాలు ఉండి E6 రోడ్డుకు దగ్గరగా ఉంది. అదేవిధంగా ఈ స్థలానికి చుట్టూ 4 వైపుల రోడ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల కొనుగోలు చేసిన స్థలం అమరావతిలో చాలా కీలకమైన ప్రాంతంలో ఉంది. ఈ స్థలం నుండి సమీపంలోని కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా కొనసాగుతోంది. అంతేకాదు ఈ స్థలం అమరావతిలోని కీలకమైన ఇతర కార్యాలయాలకు మరియు భవనాలకు సన్నిహితంగా ఉంటుంది. ఇందులో తాత్కాలిక హైకోర్టు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ అధికారులు, ఎన్డీఓల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు వంటి ప్రధాన భవనాలు ఈ స్థలం నుండి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఈ ఫ్లాట్ దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నా చంద్రబాబు ఇక్కడ కొంత విస్తీర్ణంలో మాత్రమే ఇల్లు నిర్మించాలని భావిస్తున్నారు. మిగిలిన స్థలాన్ని ఉద్యానవనము, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి అవసరాలకు ఉపయోగించుకోనున్నారు. ఇంకా ఈ స్థలం కొనుగోలు చేసిన తర్వాత అక్కడ మట్టి పరీక్షలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కూడా విమర్శలు వెల్లువెత్తాయి. వారు చంద్రబాబు అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పరచుకోలేదని అభిప్రాయపడుతున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో సొంత ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ స్థలం అమరావతిలో కీలకమైన భవనాల సమీపంలో ఉన్నందున భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్ హౌస్ లో నివసిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఆయన ఆ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. అమరావతి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి చంద్రబాబు తన సొంత ఇంటిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన ఇటీవల కొన్న భూమి విషయం వెలుగులోకి రావడం, ఈ ప్రక్రియలో ఆయన తన చిరునామా మార్చబోతున్నాడనే చర్చలకు దారితీస్తుంది. భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత ఇంటిని నిర్మించుకునేందుకు సమయం దగ్గర పడిందనే భావనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన చిరునామా మారబోతుందన్నది ఇది ఆయన వ్యక్తిగత జీవితం మరియు రాజకీయ పరిస్థితులపై ప్రభావం చూపవచ్చని చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండవల్లి అని పిలువబడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అమరావతిలో స్థలం కొనుగోలు చేసి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ వెలగపూడిగా మారబోతుందన్నది చర్చలు వేడెక్కాయి. అయితే చంద్రబాబు ఈ స్థలం కొనుగోలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తన సొంత ఇంటిని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ ఇంటి పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి మరియు త్వరలోనే ఆ ఇంటి నిర్మాణం కూడా పూర్తి కావచ్చు. ప్రస్తుతం చంద్రబాబు ఎక్కువ సమయం అమరావతిలోనే గడుపుతున్నారు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన చంద్రబాబుకు సంబంధించిన వివరాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.